ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ మాటలో చాలా ప్రాముఖ్యతమైన విషయం ఉన్నది. ప్రయాసపడుతున్న వారిని దేవుడు పిలుస్తున్నాడు. కొంతమంది వాళ్ళకి అన్నీ ఉండయి, మాకు ఏం దిగులు చింత లేదనుకున్న వాళ్ళని పిలవట్ల దేవుడు. ప్రయాసపడే వాళ్ళని మాత్రమే పిలుస్తున్నాడు. అంటే ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో కష్టాల్లో ఉన్నారో వారిని మాత్రమే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున చాలామంది అంటారు, మా బాధలు మా కష్టాలు ఆయనకి ఏం తెలుసులే అంటారు. ఇక్కడ ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. కొన్నిసార్లు మోయలేని బ్రతుకు భారము మోస్తూ ఉన్నారు. పరిస్థితులు దారుణమైన స్థితిలో ఉన్నాయి. కుటుంబంలో కలతలు, కన్నీళ్ళు, శోధనలు. ఎటు నుంచి వెళ్ళాలనుకున్నా అవన్నీ కూడా చక్కగా మార్గాలు చక్కగా లేవు. అటు బిడ్డల కోసము, అటు కుటుంబం కోసము ఎంతగానో ప్రయాసపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ నీ ప్రయాసాన్ని నేను తీసేస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతా. మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా మనల్ని చూసి కన్నీళ్లతో బాధపడేది దేవుడు మాత్రమే. నువ్వు ఒకవేళ ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా నీ ప్రయాసాన్ని దేవుడు తీసేస్తాడట. అందుకని బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు, పేతురు అంటాడు, ప్రభువా మేము రాత్రి అంతా ప్రయాసపడుతుంది, క్రీస్తు లేని ప్రయాసం వ్యర్థమని దేవుడే చెప్తున్నాడు. ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడు, దేవుడు లేకుండా ఉపయోగం లేదు. బిందు బార్లిచ్చి నీళ్లు కొట్టినప్పుడు, పంపు కొట్టినప్పుడు ఒక్క చుక్క బిందు నీళ్ళలో పడదు. అందుకే అలానే నువ్వు దేవుని మీద ప్రయాసపడుతున్నావు కనుక, దేవునికి నువ్వు చెప్పుకుంటున్నావు కనుక నీ బాధలు, కష్టాలు నిశ్చయంగా దేవుడు తొలగిస్తాడు. ఆయన అంటాడు, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడుతామంటే యేసు అంటాడు, నువ్వు వల ముందుకు వెళ్ళి వెయ్యి, అప్పుడు నీకు విస్తారమైన చేపలు పడతాయి అన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే చేశాడు, కానీ విస్తారమైన చేపలను కళ్ళతో చూశాడు. తన కుటుంబంలో ఉన్న సమస్యలు, కరువు తొలగిపోయింది. తను నిత్యమైన జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడ్డాడు. నీవు కూడా నీ భారము దేవుని మీద వేసినప్పుడు నీ ప్రయాసం అంతా తొలగిపోయింది. ఆయన నీకు నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాడు. ఎక్కడ నువ్వు నలిగిపోయావు, ఎక్కడ ఇబ్బంది, ఎక్కడ ఇరుకుల్లో ఉన్నావో వాటన్నింటిలో నుంచి విడుదల చేసి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ ప్రయాసం అంతటిని దేవుడు తొలగిస్తాడు.